నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈరోజు సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ ఏది చెప్పినా సరే దాంట్లో ఖచ్చితంగా ఏదో ఒక ఆంతర్యం అయితే ఉంటూ వస్తుంది. కానీ సాధారణంగా ఫిలిం సెలబ్రిటీలు కావచ్చు, లేదా బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, లేదా పొలిటీషియన్స్ కావచ్చు, లేదా ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళకి సంఘంలో దొరికేటువంటి ఒక మర్యాదని చాలా ఎంజాయ్ చేస్తూ వస్తుంటారు. అదే సందర్భంగా చూస్తే సినిమా హీరోలు కావచ్చు, సినీ రాజకీయ సంబంధించిన మిగతా ఎవరైనా సరే సెలబ్రిటీలు ఎవరైనా వచ్చి వాళ్ళకి దండలు వేయడం కావచ్చు, శాల్వాలు కప్పడం కావచ్చు, బొకేలు ఇవ్వడం కావచ్చు, వీటన్నిటితో పాటు ఇంకా కొంచెం ఎక్కువ ఏంటంటే కాళ్ళకు మొక్కడం కావచ్చు, లేకపోతే సాష్టాంగ నమస్కారాలు పెట్టడం కావచ్చు, వీళ్ళకి ఇంకొద్ది హుందాతనాన్ని పెంచుతాయి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటుంటారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కాళ్ళకు మొక్కేటువంటి ఒక సంస్కృతిని మనకు వద్దు అని చెప్పేసి అనడంలో మనం దీన్ని ఎలా తీసుకెళ్ళచ్చు అంటారు? సాధారణంగా మీరు చెప్పినట్టుగా మనం ఎవరికైనా కొంతమంది ఎస్పెషల్లీ రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే సంఘంలో పలుకుబడి కలిగిన వాళ్ళు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా కాళ్ళకి అంటే దండం పెడితే అదేదో చాలా వాళ్ళు గొప్పగా ఫీల్ అయిపోతారు. అంటే వాళ్ళని వాళ్ళు చాలా ఉన్నతంగా ఊహించుకుంటారు. ఇప్పుడు రామారావు గారు ఉండేవారండి. ఆయన కృష్ణుడి పాత్రలు, రాముడి పాత్రలు, శివుడి పాత్రలు, ఆయన చెయ్యని పౌరాణిక పాత్ర లేదు. అంటే మనకి భగవంతుడంటే ఇలాగే ఉంటారు అనే ఒక ఆలోచనని ప్రజల్లో రేకెత్తిచ్చారు ఆయన. సో ఆయన కోసం 4 గంటలకు ఆయన రెడీగా ఉంటే ఈ మెడ్రాస్ వెళ్ళిన వాళ్ళందరూ, తిరుపతి నుంచి మెడ్రాస్ వెళ్ళి భక్తులందరూ ఆయన వెళ్ళి దర్శనం చేసుకునేవాళ్ళు, ఆయనకి దండం పెట్టేవాళ్ళు. అదొక పద్ధతి, అది వేరు. అదేంటంటే మనకి దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు కాబట్టి నిరాకారంగా ఉండే దేవుడికి మనం ఒక ఆకారం ఇచ్చుకుని శిలని మన శిల్పంగా మలుచుకుని దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి దేవుడిగా మలుచుకుంటున్నాం మనందరం. అది దానికి ప్రతిరూపంగా వాళ్ళు ఎన్టీ రామారావు గారిని ఊహించుకున్నారు ఆ రోజుల్లో. అది పక్కకు పెడితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇది ఒక రకంగా చాలా మంచి నిర్ణయం అండి. అంటే ఇప్పుడు నాకు దండం పెడితే మీకు ఏదో పనులు అయిపోతాయి అలాంటి భ్రమలు వద్దు అనేది ఒకటి, చెప్పకుండా చెప్పడం ఒకటి. 2, నిజంగా కార్యకర్తలు కావచ్చు, లేకపోతే వచ్చిన ప్రజానీకం కావచ్చు, మీరు కనుక మంచి పనులు చేస్తే మీరు ఎక్కడున్నా నేను గుర్తించగలను, మీకు దానికి తగ్గ ఫలితం ఉంటుంది అని కూడా చెప్పడం. అది ఒక రకంగా. ఎందుకంటే మంచి చేయాలి, లేకపోతే ఊర్లో ఉంటారండి, ఒక మంచి పని చేస్తాడు ఒక వ్యక్తి, అది పేపర్లో ఎలాగ మర్నాడు వస్తుంది, అది ప్రభుత్వం దృష్టికి తప్పకుండా వస్తుంది. లేదు కార్యకర్తలు తీసుకొచ్చి చెప్తారు, లేదు పార్టీ తరఫున ఎవరో ఒకరు ఇన్ఫార్మ్ చేస్తారు, అది ఇంకొక రకం. అయితే ఇప్పుడు వీళ్ళు ఇలా పెట్టడం వల్ల సమయం కూడా వృధా అవుతుందండి. ప్రతి శనివారం ఆయన ప్రజల్ని కలుస్తా అన్నారు మంగళగిరి కార్యాలయంలో, ఇవాళ కలిశారు. ఒక ప్రజా దర్బార్ నిర్వహించినట్టే అనుకోండి. ఈ ప్రజా దర్బార్లో వచ్చిన వాళ్ళు చకచకా వాళ్ళ ప్రాబ్లం చెప్పేసుకుని ఒక కాగితం ఇచ్చేసారు అనుకోండి, వాళ్ళ వినతి ఏంటో ఇచ్చేస్తే సమయం వృధా అవ్వదు. ఫస్ట్ మనం ఆలోచించాల్సింది అది. మీకు దండాలు పెట్టి మీకు దండ వేసి ఇవన్నీ ప్రాసెస్కి ఒక 2-3 నిమిషాలు వేస్ట్ అవుతుంది. ఆ 2-3 నిమిషాలు ఇంకో వ్యక్తికి దక్కుతుంది. మనం ఆలోచించాల్సింది ఆ కాన్సెప్ట్. ఈయన ఎందుకు వద్దన్నారు, దండం పెడితే మంచిది కదా, ఆయన ఆశీర్వాదం మనం తీసుకోవచ్చు కదా, అలాంటివన్నీ ఉండకూడదు. ఇప్పుడు పెద్దలకి మనం దండం పెడతాం కరెక్టే, అది పూర్వం అంటే ఇంట్లో పెద్దవాళ్ళకి మనం పెట్టేవాళ్ళు, అది కూడా ఒకేషన్గా పెడతారు. ప్రతిరోజు వెళ్ళి మనం దండం పెట్టేము కదా. తాతకి అమ్మమ్మకి, లేకపోతే తాతకి నానమ్మకి, అమ్మకి నాన్నగారికి ఏదైనా పరీక్షకి వెళ్ళేటప్పుడో, లేకపోతే ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడో, ఒక పండగ రోజు కొత్త బట్టలు కట్టుకున్నప్పుడో, అలాగా ఒక సందర్భాన్ని బట్టి దండం పెట్టడం ఉంటుంది తప్ప ప్రతినిత్యం వెళ్ళి మనం కాళ్ళకి దండం పెట్టం. అది కాదు సంప్రదాయం. సో ఇప్పుడు సంప్రదాయాన్ని పాటించాలి అంటే ఇక్కడ పాటించక్కర్లా. వాళ్ళ అమ్మ నాన్నలకు దండం పెట్టుకోవచ్చు, లేదు ఒక దేవుడికి దండం పెట్టుకోవచ్చు, లేదు గురువుకి పెట్టుకోవచ్చు. ఆయన చెప్పింది అది. ఇవాళ మీరు మీ తల్లిదండ్రులని గౌరవించండి, మీ తల్లిదండ్రులకి దండం పెట్టండి కాళ్ళకి, తర్వాత మీ గురువులకి నమస్కరించండి, ఒక భగవంతుడికి నమస్కరించండి అని చెప్పారు ఆయన. దీనికి వేరే వేరే అర్థాలు ఏం అవసరంలా. ఎందుకంటే సంప్రదాయం వేరు, ఇక్కడ ఈ పరిస్థితి వేరు. ఈ పరిస్థితిలో ఆయన దండం పెట్టక్కర్లే. ఇప్పుడు ఒకళ్ళు పెట్టారంటే ఇవాళ ఒక 1000 వినతలు వస్తాయండి. 1000 మంది దండం పెట్టేసరికి ఈ 2 నిమిషాలు 1000 రెళ్ళు ఎంత అండి? 2000 క్షణాలు. ఎంత టైం వేస్ట్ అండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు దీని గురించి మనం తీసుకుంటే ఈవెన్ శాలువలు బొకేలు కూడా ఇవ్వడం నాకు ఇష్టం ఉండదండి. అసలు శాలువలు కప్పడం అనే సంప్రదాయాన్ని నేను కూడా వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తాను.
తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పినా వినకపోతే కప్పించుకోవటం తప్ప మనంతటా మనం శాలువలు కప్పొద్దు అసలు. అది ఇంకా మరీ కాన్వర్ట్ పొజిషన్లో తప్ప నేను శాలువలు ఇవ్వడానికి ఇష్టపడను, తీసుకోవడానికి ఇష్టపడను. మొన్న ఎవరు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మీరు ఈ శాలువలు ఇలాంటివన్నీ కప్పొద్దు, దాని బదులు ఉపయోగపడే వస్తువు తీసుకురండి అని. అది మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఒక చెట్టో, ఒక పండో, ఇప్పుడు కాయగూరలు కూడా ఇవ్వచ్చు, చాక్లెట్లు ఇవ్వచ్చు పిల్లలకి ఇవ్వడానికి, బిస్కెట్లు ఇవ్వచ్చు, ఇంకా పోతే పుస్తకాలు ఇవ్వచ్చు. అంటే మామూలు పుస్తకాలు, నోట్బుక్స్ కూడా ఇవ్వండి, ఆయన ఎవరో పిల్లలకి ఇస్తారు. లేదు పప్పు ధాన్యాలు ఇవ్వండి, లేదు వంట సరుకులు ఇవ్వండి. అంటే ఇవాళ మీరు 1 కిలో బియ్యం ఇచ్చారు అనుకుందాం, ఒక 1000 రూపాయలు ఇచ్చి బొకే కొనే బదులు 1 కిలో పప్పు, 1 కిలో బియ్యం. సో అట్లాగే నేను అంటాను, పెన్సిళ్ళు, పెన్నులు, పిల్లలకి పనికొచ్చేవన్నీ కూడా, చిన్న పలకలు, ఏదైనా ఇవ్వండి. ఇప్పుడు ఆయన అడిగినప్పుడు మీరు ఇలాంటివి ఇచ్చారనుకోండి, పవన్ కళ్యాణ్ మీ పేరుతోటే ఇస్తారు. ఇప్పుడు మీరు ఎవరు ఇస్తున్నారో మీ పేరు ఒక స్లిప్ మీద రాసి ఇచ్చేయండి పవన్ కళ్యాణ్ గారికి, మీ పేరున వాళ్ళకి వెళ్ళి చేరతాయి త్రూ పవన్ కళ్యాణ్ గారు. తప్పులేదు కదా, ఇట్స్ ఎ వెరీ గుడ్. ఒక కొత్త సంప్రదాయానికి నాంది పలకడం. ఇవాళ ఈయన నాకు మీరు దండం పెట్టద్దు, ఇదే పనిని కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ ఫాలో చేయండి అన్నారు. అది మంచిదండి. ఎంత సమయం వృధా అవుతుందంటే ఈ పనికిమాలిన వీళ్ళ చర్యల వల్ల. అంటే వీళ్ళ కొంతమంది ఉంటారు, అందరూ ఏదో వాళ్ళ స్వప్రయోజనాలు ఆశించి చెయ్యరు, రేర్గా అట్లా ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటివన్నీ కూడా మంచి సూచనలు ఇవన్నీ కూడా. ఇంకొకటి, మన లోకేష్ గారిని మీరు చూశారనుకుంటా, ఆయన 25 మంది స్టూడెంట్స్కి ఒక ల్యాప్టాప్లు ఇవ్వడమే కాదు, ఐఐటిలో దివ్యాంగులకి ఆ సీట్ వచ్చేలా చేసినప్పుడు పేరెంట్స్ మాట్లాడారు. ఆ తల్లిదండ్రులు మాట్లాడినప్పుడు వాళ్ళు లోకేష్ గారిని పొగుడుతూ చాలా మాట్లాడినప్పుడు ఆయనలో వచ్చిన మార్పు మీకు చెప్తున్నా. అంటే సంస్కారం అనేది ఎలా ఉంటుంది అనే దానికి ఇక్కడ ఈ సందర్భంలో చెప్పుకోవచ్చు మనం. ఆయన ఎంత చక్కగా ఆన్సర్స్ ఇచ్చారంటేనండి, మీరు ఆ వీడియో చూస్తే లోకేష్ గారు మాట్లాడిన మాటలు చాలా చక్కగా ఉన్నాయి. చాలా వినయంగా, వినమ్రతతో ఆయన మాట్లాడిన విధానం కావచ్చు, చెప్పిన సమాధానాలు కావచ్చు, అంటే అవి నాకైతే చాలా మనసులోంచి వచ్చినట్టుగా అనిపించింది. నా అబ్జర్వేషన్లో నాకు అలా అనిపించింది. చాలా చక్కగా మాట్లాడారండి. అంటే సంప్రదాయం అంటే ఇది కూడా సంప్రదాయమే. మనం ఇచ్చే ఆన్సర్స్ కావచ్చు, అంటే ఎదుటి వాళ్ళతోటి మనం మాట్లాడే విధానం కూడా మన సంస్కృతి సంప్రదాయంలో భాగమే అది. సో అది ఆయన వంట పట్టించుకున్నారు అంటున్నా. ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం ఎట్లా ఉన్నారు అనేది నాకు ఆ రోజు కనిపించింది. అంటే మనిషి నేర్చుకోవడం అంటే చెప్తున్నా, మనిషి నిత్య విద్యార్థి, అందరం ప్రతిరోజు నేర్చుకోవాలి. 74 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు నేర్చుకుంటున్నారు, మాలాంటి వాళ్ళు నేర్చుకుంటున్నాం, మీలాంటి యంగ్స్టర్స్ నేర్చుకోవాలి. అంటే ఇది నేర్చుకోవటం అనే ప్రక్రియ ప్రతిరోజు జరగాలి కూడా. సో సంప్రదాయాలు అనేవి పక్క వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా, పక్క వాళ్ళ టైం తినేయకుండా చేసే పనులు అన్నమాట ఇవన్నీ. ఇంకొకటి, అసలు ఈ సంప్రదాయాలు తీసుకున్నారంటే మీరు ఈ కాళ్ళ మీద పట్టం అనేది మీకు చాలా ఎక్కువగా జయలలిత పీరియడ్లో జరిగిందండి. మంత్రులు అయితే సాష్టాంగ దండ ప్రమాణమే. ఇప్పుడు మామూలుగా ఈ సాష్టాంగ దండ ప్రమాణం అనేది అంటే మొత్తం 8 అంగాలు మీకు భూమికి తగులుతాయి అన్నమాట. అంటే దేవుడి ముందు మిమ్మల్ని మీరు సమర్పించుకోవటం. సాష్టాంగ దండ ప్రమాణం ఎప్పుడు చేస్తాం? మనం దేవుడి ముందు చేస్తాం. చేసినప్పుడు ఆడవాళ్ళు పూర్తిగా ఇట్లా పడుకుని చేయరు, మోకాళ్ళ మీద ఇట్లాగా కూర్చున్నట్టుగా. అది విధానం వేరు. ఆడవాళ్ళు పడుకుని చేసే విధానం వేరు, మగవాళ్ళు ఫుల్గా పడుకుని చేస్తారు. అంటే దేవుడి ముందు దండం పెట్టడం, దాంట్లో కూడా తేడా ఉంటుంది. సో అక్కడ మనం సమర్పించుకోవటం దేవుడికి. మీరు సాష్టాంగ దండ ప్రమాణం చేస్తున్నారంటే నేను మీకు సమర్పించుకుంటున్నాను అని మనం భగవంతుడికి నివేదించుకోవటం. కానీ ఇక్కడ అవసరం లేదు. వీళ్ళు భగవంతులు కారు, రాజకీయ నాయకులు అనేవాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడిన మనుషులు. మనం అది గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇష్టం అనుకోండి, మీరు ఇంటికి వెళ్ళి వేరే రకంగా మీరు దండం పెట్టండి, అది వేరు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాజకీయ నాయకుడిగా మీరు దండం పెట్టాల్సిన పని లేదు. కానీ జయలలిత మాత్రం విపరీతంగా పని చేశారండి. అసలు ఆవిడ చాలా ఆనందపడేది అది. కానీ ఇట్లాగా మనం సంప్రదాయాలను విపరీత ధోరణిలో మనం ఇలా చేయిస్తే కూడా అది మనకే రివర్స్ కొడుతుంది. ఆవిడ ఏ విధంగా చనిపోయారో మనం చూసాం. అంటే ఆ ఒక్క రీజన్ తోటే కాదు, చాలా రీజన్స్ దానికి తోడయ్యాయి. ఇది కూడా ఉండొచ్చు. అక్కర్లేని సంప్రదాయాలు, లేకపోతే మనకంటే పెద్దవాళ్ళని మనం కించపరచటం, మనకంటే పెద్దవాళ్ళని మన కాళ్ళ మీద పడేలా చేసుకోవటం కూడా తప్పు. అది చెప్తున్నా.
ఇప్పుడు వీళ్ళల్లో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదండి, ఈ మంత్రుల్లో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. అంటే నా ఈగో సాటిస్ఫై అవటం కోసం నేను వాళ్ళని ఆ రకంగా చేయటం వల్ల అది నష్టం నాకే. అది మనం గుర్తుపెట్టుకోవాలంటున్నా. చూద్దాం మనం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ డెసిషన్ ఏదైతే ఉందో అది ఓన్లీ కార్యకర్తలే కాకుండా పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా, కూటమికి సంబంధించిన మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా దాన్ని పాటించాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.